హాయ్ అండి. ఈరోజు రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ప్రస్తుతానికి ఇచ్చిన లాస్ట్ డేట్, అదేవిధంగా రేషన్ కార్డు సర్వీస్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్, మొన్నే నాదెండ్ల మనోహర్ గారు స్ప్లిట్టింగ్కి సంబంధించి చిన్న డాక్యుమెంట్స్లో చిన్న మోడిఫికేషన్ చెప్పారు. దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, ప్రస్తుతానికైతే రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మే 31 వరకు ఇచ్చారు. అదేవిధంగా కార్డ్స్ ఇష్యూ అనేది జూన్ 7 నుండి స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇంకా ఈ రేషన్ కార్డ్ సర్వీసెస్ని వాట్సాప్ గవర్నెన్స్ అంటే మనమిత్ర సర్వీసెస్ ద్వారా ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్ ద్వారా కూడా పొందవచ్చు. రేషన్ కార్డ్స్కి సంబంధించి ఏ సర్వీసెస్కి ఏం డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ న్యూ రేషన్ కార్డ్కి అప్లై చేసుకునే వాళ్ళు సచివాలయం ఇచ్చే అప్లికేషన్తో పాటు రైస్ కార్డులో అంటే ఇప్పుడు కొత్తగా కావాలనుకుంటున్నారు కదా, దాంట్లో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్లు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మెంబరేషన్ చూద్దాం. దీంట్లో ఏంటంటే, మనం ఆల్రెడీ రైస్ కార్డు ఉంటే దాంట్లోకి మెంబర్స్ని యాడ్ చేయడం. ఇదేంటంటే మనకి 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటి, చిన్నపిల్లలు అంటే అప్పుడే పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని. ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి. దాంతోపాటు మ్యారేజ్ ఫోటో కూడా ఉండాలి. ఇంకా ఈ రైస్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆధార్లు, ఇప్పుడు కొత్తగా ఎక్కించే వాళ్ళ ఆధార్లు, ఇంకా పాత రైస్ కార్డు ఏదైతే ఉందో ఆ రైస్ కార్డ్ జిరాక్స్ ఒకటి, ఇవి ఇస్తే సరిపోతుంది మెంబరేషన్కి. ఇంకా అడ్రస్ చేంజ్కి ఏంటంటే, రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే మీరు ఏ అడ్రస్ అయితే కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ అంటే ఓటర్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్, ఎలక్ట్రిసిటీ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఇస్తే సరిపోతుంది. వాటితో పాటు పాత రైస్ కార్డు అందరి మెంబర్స్ ఆధార్లు ఇస్తే సరిపోతుంది. ఇంకా ఆధార్ కరెక్షన్ అంటే ఏంటంటే, రేషన్ కార్డులో ఒక్కొక్కసారి దాంట్లో ఉన్న మెంబర్స్కి ఒకరి ఆధార్ నెంబరు మరొకరికి తప్పుగా మ్యాప్ అయి ఉండొచ్చు. అలాంటి వారికి కూడా రేషన్ కార్డ్ జిరాక్స్ ఆధార్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళకి రేషన్ కార్డులో ఆధార్ కరెక్షన్ అనేది జరుగుతుంది. స్ప్లిట్ కార్డ్ అనేది జనరల్గా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు పాత కార్డులో ఉంటే దాని నుండి విడదీసి కొత్త కార్డు ఇస్తారు, లేదంటే పాత కార్డులోని వాళ్ళని విడదీసి ఇంకో కార్డులో కలుపుతారు. దీనికి ఇంతకుముందు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పారు. సరెండర్ కార్డు ఇది ఎవరు చేస్తారంటే, గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు, లేదంటే ఇంకొక స్టేట్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ రేషన్ కార్డు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే, ఇక్కడ మనకి ఆఫీస్కి వచ్చి రేషన్ కార్డు సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది, వాళ్ళ ఆధార్ జిరాక్స్లు కూడా.